హాయ్ అండి, అందరికీ నమస్తే. సహజంగా మనము ప్రతిరోజు కూడా చికెన్ తింటూ ఉంటాం. చికెన్ పకోడా కానీ, చికెన్ కానీ ఇట్లా రకరకాలుగా మనం చాలా టేస్టీ ఫుడ్గా మనం తింటూ ఉంటాం కదా. సో అది ఎట్లా ఆ చికెన్ కోళ్ళు ఏ విధంగా పెంచుతారు అవన్నీ కూడా ఒకసారి నేను దీంట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. అంటే మాకు కూడా కోళ్ళ ఫారాలు అనేది ఉండేటివి గతంలో. మాకు అంటే పులిచెర్ల మండలం మా ఊర్లో గుట్టిపాటి వారిపల్లిలో చూడొచ్చు. సేమ్ ఈ విధంగానే కోళ్ళ ఫారాలు మేము కూడా అప్పట్లో అంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఈ విధంగా కోళ్ళ ఫారాలు పెట్టి మెయింటైన్ చేసాము. మా ఫాదరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి, అంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. అప్పట్లో మేము అంటే అంటే మామూలుగా అవి నీళ్లు తాగడానికి ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఈ విజువల్స్లో చూడండి. ఇవన్నీ కూడా నీళ్లు తాగడానికి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో పెట్టారు. ఫీడు, నీళ్లు చూడండి. ఇది పిల్లలు వచ్చి నాకు తెలిసి ఒక వారం 10 రోజులు పిల్లలు అనుకుంటా. సో ఇవన్నీ కూడా ఒక 45 రోజులు అండి, 45 రోజులు 47 రోజులు అనుకుంటాను. ఒక 1.5 కిలో 2 కిలోస్కి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. సో వీటినే మనము చికెన్గా అందరూ మనం తింటాం. ఈ విధంగా ఫారాల్స్ ఏర్పాటు చేసుకుని ఒక ఫారం అంటే దాదాపు ఒక 4-5 వేల పిల్లలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. చూడొచ్చు, చలి విపరీతంగా ఉంది కాబట్టి ఈ విధంగా షెడ్స్కి పైన కింద ఈ విధంగా మెస్ ఏర్పాటు చేయడం కానీ, వాటికి ఈ విధంగా పట్టలు కట్టడం కానీ చలి లేకుండా చాలా జాగ్రత్తగా వీటికన్నిటి కూడా ఏర్పాటు చేస్తారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నాకు తెలిసి ఒక 10 రోజుల పిల్లలు ఉంటాయి. చూడండి, అవి నీళ్ళు కూడా తాగుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక బేషన్ లాగా పెట్టి ఒకటి నీళ్ళు పోసేవాళ్ళు, బట్ ఇక్కడ చూడండి ఇప్పుడు డ్రిప్ లాగా, అంటే అవి ముక్కుతో నీళ్ళు తాగేటప్పుడు కంప్లీట్గా వాటర్ కింద కారుతూ ఉంటాయి. కిందంతా కూడా వీటికి వచ్చి కింద వరిపొట్టు వేస్తారు. మనము రైస్ పండిస్తాం కదా, అంటే వడ్లు పండిస్తాం కదా, ఆ వడ్లు అంటే ఆడించిన తర్వాత పొట్టు వస్తుంది. ఆ పొట్టుని ఈ రకంగా వీటికి మెత్తగా ఉండడానికి సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీటిని సంరక్షణ చేస్తారు. వీళ్ళకి మళ్ళీ వ్యాక్సిన్ కూడా వేస్తారు వీటికి, అంటే చుక్కల మందు కళ్ళల్లో కానీ నోట్లో కానీ చుక్కల మందు వేస్తారు. అవి కూడా నేను వేశాను. సో ఇక్కడ వేరే అంటే ఒక స్టోరీ పైన ఇట్లా వస్తే ఆ ఊర్లో మా ఫ్రెండ్ రమణారెడ్డి గారని, వాళ్ళ ఊర్లో వాళ్ళ మామయ్యకు సంబంధించినటువంటి కోళ్ళ ఫారం ఇది. చూడండి ఎంత పెద్ద కోళ్ళ ఫారం, ఎంత బాగున్నాయి కోళ్ళని. చూడండి పిల్లలు ఇవన్నీ నాకు తెలిసి ఒక వారం 10 రోజులు పిల్లలు, 10 రోజులు అయింటుంది. అంటే ఒక్కొక్కటి బహుశా ఒక 300 గ్రాము, ఒక 1/4 కిలో అట్లా ఉండొచ్చు. అంటే ఇంకనే ఫీడ్ అంతా చూడండి, ఫీడ్ కూడా ఇక్కడే వేసి పెట్టున్నారు. సో ఫీడ్ అంతా కూడా ఉంది, చాలా జాగ్రత్తగా వాడతారు. సో చూడండి ఎంత పెద్ద కోళ్ళ ఫారం చూడండి. సో మనం రోజు సిటీలో టౌన్లో సండే అయితే ముక్కలేంది ముద్ద దిగదు. వాటికి కారణం ఈ కోళ్ళే, అంటే ఈ కోళ్ళే. చూడొచ్చు పిల్లలు చూడండి, మొత్తం ఒక 44 days 50 daysకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఎంత బాగున్నాయి చూడండి. ఫీడు అవన్నీ తింటూ 24 గంటలు వీటి పని, తినే పని నీళ్ళు తాగే పని. పోయే కొందుకు వస్తుంది ఈ కోళ్ళ ఫారం, చాలా దూరం ఉంది. సో మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా చాలా రోజుల తర్వాత, ఎప్పుడో ఒక 20 సంవత్సరాలకు ముందు మా కోళ్ళ ఫారం ఉండేది. అప్పట్లో అంత జాగ్రత్తగా మేము చూసుకునే వాళ్ళం, నేను, మా బ్రదరు, మా మమ్మీ, మా డాడీ వాళ్ళు. సో దాని తర్వాత మా ఊర్లో వాటర్ ప్రాబ్లం వచ్చిన దానివల్ల దాన్ని క్లోజ్ చేసాం. చికెన్ షాప్స్ కూడా ఉండేవి, వాటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అదొక అనుభూతి. సో దాని తర్వాత ఇప్పుడు ఈ రకంగా ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కోళ్ళ ఫారమ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.